కాళేశ్వరం ఎల్లంపల్లి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాళేశ్వరం లేకుంటే ఎల్లంపల్లి నిండదన్న హరీష్ రావు కేటీఆర్ వాదన తప్పని తాజా పరిస్థితులు నిరూపించాయని అన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, కడెం ప్రాజెక్టు వరదలతో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఒక్కచుక్క నీటిని ఎత్తిపోయకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరిందని తెలిపారు. కాంగ్రెస్ నిర్మించిన ఎల్లంపల్లి నుంచే నీరొస్తోందని, దీనిపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని ఆది శ్రీనివాస్ సూచించారు. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కట్క నొక్కండి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతున్నటువంటి బీఆర్ఎస్ వాదన, కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లికి నీళ్లే పోవని చెప్పినటువంటి అబద్దాల ప్రచారం చేసినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారి వాదన డొల్లే అని తేలిపోయింది. ఈసారి ప్రకృతి సహజంగా వచ్చేటువంటి ఆ వర్షపు నీరు వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడం, 62 గేట్లు ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సుమారు 15 గేట్లు ఎత్తి 1.5 క్యూసెక్లు ఈరోజు కిందికి వదిలేటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి సందర్భంలో అంటే బీఆర్ఎస్ విష ప్రచారం డొల్లేని తీరడం కాదు. మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి నుంచి మీటా నొక్కకున్నా, అక్కడి నుంచి సుందిల్ల అన్నారం నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయకున్నా గురువారం రాత్రి 3.5 లక్షల క్యూసెక్కులకు సంబంధించినటువంటి వరద నీరు, 1.5 క్యూసెక్కుల నీరు కడెం నుంచి వస్తుంటే 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు ఎల్లంపల్లి నిండిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా మిడ్మానే డ్యామ్ కు నీళ్ళని ఎత్తిపోసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది 2-3 రోజుల నుంచి. గతంలో 7 టీఎంసీలు ఉన్న నీరు ఇప్పుడు ఇంచుమించు 10 టీఎంసీల వరకు చేరుకున్న సందర్భంలో అక్కడ 26 టీఎంసీల వరకు, 25 నుంచి 20 టీఎంసీల వరకు కూడా నింపుకునేటువంటి సందర్భం. ఆ తర్వాత అక్కడి నుంచి మల్లన్న సాగర్, కొండపోచం ఈ విధంగా తిరిగి ఎల్ఎండి నుంచి కూడా నింపుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్న వేళ